హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ మేము ఆగ్రాలో స్టే చేస్తాం. రూమ్ నిన్న నైట్ చూపించాను కదా, అదే రూమ్ అయితే చాలా బాగుంది. బట్ నైట్ అయితే 1:30కి ఇక్కడ రీచ్ అయ్యాం. రూమ్ తీసుకున్నాం. రూమ్ ఇది. సరౌండింగ్స్ అయితే ఇలా ఉందన్నమాట. చెక్ करने एक बार సో రూమ్ అయితే చేస్తున్నాం. మొత్తాన్ని ఒకసారి చెక్ చేస్తున్నాం. అండ్ కిందనైతే 2 రూమ్స్ అనమాట. ఇది ఒకటి సింగిల్ రూమ్. ఈ సింగిల్ రూమ్లో మేము ఉన్నాం నైట్ అంతా. ఇక్కడ గుర్తుగా ఒక 2 ఫోటోలు అనమాట. ఎంత బాగున్నాయి బటర్ఫ్లైస్ లాగా. అరే అంతా జేడ్ ప్లాంట్తో చుట్టేసారు చూడరా. క్వార్టర్లు కడుతున్నట్టున్నాడు. నైట్ ఇదే రోడ్ మీద సర్కిట్ హౌస్ ఏదో పరిమితి. నైట్ ఇదే రోడ్లో వచ్చాం. సర్కిట్ హౌస్ జైలు అనుకుంటాను, రైట్ సైడ్ ఇదే. అందుకే చుట్టుపక్కల ఇది చేశారు, సీల్ చేశారు. పారా కమాండో ఫోర్స్. మీ వెనకతలే ఉన్నా. ఓకే ఓకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రమేష్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ సండే కదా, సో ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట. లాస్ట్ వీక్ మీకు చూసినట్టయితే మేము రిషికేష్ నుంచి హరిద్వార్ వచ్చాము. హరిద్వార్ నుంచి ఇప్పుడు ఇంకా ఆగ్రాలో హాల్ట్ అయ్యాం కదా లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు ఆగ్రాలో నైట్ దిగి మేము మార్నింగ్ లేసి తాజ్మహల్ అంతా తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మేమైతే 2 టైమ్స్ చూసేసాను. నేను 2 or 3 టైమ్స్ చూసేసాను. ఇది మళ్ళీ మా వాళ్ళు వచ్చారని చెప్పేసి అయితే వెళ్తున్నా అనమాట. ఎందుకంటే 7th వండర్ కాబట్టి ఇంకా ఎవ్వరు ఆగ్రా వెళ్ళినా మిస్ అవ్వకుండా చూసి వచ్చేది తాజ్మహల్ కాబట్టి ఇవాళ మీకు తాజ్మహల్ చూపిస్తాను. సో నాతో పాటు స్టే అయ్యండి. అండ్ వ్లాగ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ట్రావెలింగ్స్ వ్లాగ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి మన ఛానల్లో. సో చూసి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. బ్లాగ్ అంతా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. पूरी गाड़ी दे लो आपको, 3 दिन लोग बैठते हैं पूरा घूम के. संपत अंदर कुछ तू मामा अंदर कुछ ऐसा गाड़ी में इधर ही है, उससे बोलना है ऐसा गाड़ी वाले से पश्चिम पार्टी. ఫ్రెండ్స్, తాజ్మహల్ దగ్గరికి వచ్చాం. తాజ్మహల్ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి ఎక్కువ అనమాట. పెద్ద లాంగ్ ఏం కాదు, 700 మీటర్స్. స్టార్ట్ అయ్యాం. అందరూ ఫోటో కరాలి. ఇంట్లో కూడా వెళ్ళాం, గుర్తుందా లాస్ట్ టైమా?
అండ్ ఎవరైనా ఆగ్రా వెళ్ళాలి, తాజ్మహల్ చూడాలి అనుకుంటే ఆగ్రా స్టేషన్లో దిగిపోండి. ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళైనా ఆగ్రా స్టేషన్లో దిగిపోయి మనకి అక్కడ బోల్డ్ అని ఆటో స్టాండ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ట్యాక్సీ కూడా ఉంటుంది, ఆటో కూడా ఉంటుంది. సో ఏదో ఒకటి పట్టుకొని మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదు మేము స్టే చేయాలనుకున్నా సరే మంచి మంచి హోటల్స్ అయితే దొరుకుతాయి. అండ్ మేమైతే ఇంక ఇప్పుడు నైట్ హాల్ట్ చేసాం, చూసారు కదా హోటల్లో. సో ఇంకా తాజ్మహల్కి అయితే వచ్చేసాము. తాజ్మహల్కి వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్లో మనకి కేఫ్ ఉంటుంది. అంటే మనకి పిల్లలకి ఏమైనా కావాలి, బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ అండ్ సమోసాస్ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి ఎంట్రీ గేట్ ఉంటుందన్నమాట. అండ్ ఎంట్రీ అయితే బాగా స్ట్రిక్ట్లీ మనకి హ్యాండ్ బ్యాగ్స్ లోపల బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా తీసుకొని వెళ్ళరు అనమాట. ఈవెన్ వాటర్ బాటిల్స్ కానీ ఏమీ తీసుకొని వెళ్ళేవారు. అన్నీ కూడా అక్కడ చెక్అవుట్ అవుతూ ఉంటాయి. అన్నీ వదిలేసి అయితే మనం ఇంకా లోపలికి రావాలి. ఇవ్వండి ఈ పాయింట్ నుంచి అయితే మనం లోపలికి వస్తామన్నమాట. అండ్ మేము కూడా తెలియకుండా బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాము. మొత్తం అన్నీ కూడా మేము అక్కడ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసి వచ్చామన్నమాట. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మంచిగా అయితే చూసారు కదా, పెద్ద వాల్తో అయితే ఇలా కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. ఒక చిన్న ఫోర్ట్ లా కనిపిస్తుంది బయట నుంచి మనకి ఎంట్రన్స్ అంతా కూడా. అండ్ లోపలికి వెళ్ళినంత వరకు కూడా ఇదే వేలో వెళ్తూ ఉంటాం అన్నమాట మనం. చుట్టుపక్కల అంతా కూడా ఫోర్ట్స్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచి అయితే మనకి ఎంట్రన్స్ అన్నమాట. మనకి లోపలికి నడిచడానికి 1 కిలోమీటర్ అలా నడవాల్సి వస్తుంది మనం. అంటే గేట్ దగ్గర నుంచి మనకి ఎంట్రీ కాడి నుంచి. అలా మధ్యలోది అదిగా అదే మధ్యలోది వైట్ మార్బుల్ కనిపిస్తుంది కదా. ఓయ్ अंदर जाना पड़ेगा अपने को. ये एंट्रेंस है. वही है, हाँ वही तो है. అక్కడి నుంచి తీసుకురాగు అదంతా వ్యూ. ఇంకా అదంతా తిరిగి లోపలికి వచ్చేస్తే మనకి ఇది ఎంట్రన్స్ వాల్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇందాకలో మీరు ఫోర్ట్ చూసారు కదా, దాని ఆపోజిట్లో కూడా ఒక పెద్ద ఫోర్ట్లా ఉంటుంది. అక్కడి నుంచి తాజ్మహల్లోకి చూస్తే అంటే మనకి ఆ ఫోర్ట్లో నుంచి చూస్తే తాజ్మహల్ కనిపించినట్టుగా కట్టుకున్నారనమాట అప్పట్లో. అండ్ ముంతాజ్ కనిపించినట్టుగా, అంటే ఇది ముంతాజ్ గుర్తుగా కట్టుకున్నారు కదా ఈ తాజ్మహల్. సో తన కోసం అని చెప్పేసి ఇలాగా మనకి బయట ఫోర్ట్ నుంచి ఎటు నుంచి చూసినా సరే తాజ్మహల్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా పాలరాతితో ఉంటుందన్నమాట. చుట్టూ అంతా కూడా మనం తిరగవచ్చు. కిందనంతా తిరిగాక ఇంకా లోపలికి వెళ్తే అందులో అయితే ఏమీ ఉండవండి. 2 సమాధులు ఉంటాయి అంతే, రాజువి రానివి ఆ 2 సమాధులే ఉంటాయి, ఇంకేం ఉండవు. అండ్ అవి చూసైతే వచ్చేయాలన్నమాట. కాకపోతే మనం అది ఎలా కన్స్ట్రక్షన్ చేశారో అసలు నిజంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి నిజంగా బిల్డర్స్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. అలా ఉంటుందన్నమాట. సో అది చూడడానికి అయితే వెళ్ళాలి కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. అయితే మేము ఇంకా లోపలికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకో. మేమైతే ఆల్రెడీ 2 టైమ్స్ చూసేసామన్నమాట. విజిట్ చేసిన ప్లేసే కదా, ఇంకెందుకులే అని మేము రామని చెప్పాము. ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. సో దూరం నుంచి చూస్తే సరిపోతుందిలే, అంత లోపలికి వెళ్ళి కంపల్సరీ చూడాలి అని ఏమీ లేదు కదా, లోపలంటే ఏం లేదు కదా అని చెప్పేసి మా వాళ్ళు కూడా ఇంకెవరు లోపలికి వెళ్ళలేదన్నమాట. అండ్ పిల్లలు కూడా బాగా టైర్డ్ అయి ఉన్నాం కదా, ఇంకా నడుచుకొని అయితే అంత దూరం వెళ్ళి మళ్ళీ అదంతా మనం చుట్టూ తిరగాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పడుతుంది. సో ఇక్కడ వరకు రావడమే పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారనమాట. అండ్ మాకు లంచ్కి కూడా టైం అయిపోతుంది. సో ఇంకా పిల్లలకి ఆకలేస్తుందని చెప్పేసి అయితే మేము బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఇంకా ताजमहल के साइड में ये वाला कौन सा పైకి వెనకాల కనిపించింది కొంచెం వెనక కొంచెం కళ్ళ రాకుండా రెడీ. మంచి పాట చెప్తే మా ఇద్దరు కొడుతుంది. ఓ
ఓం నమ శివాయ. जय श्री कृष्ण అందరు మామూలు సెషన్ కాదు ఓకే ऊपर ऊपर Superman, he's for your rescue. गिटार लगवा रहा है नहीं, ये शाम को आने के पहले देखना था. मॉर्निंग शाम को आना था ना, शाम फिर को आना था इधर. मॉर्निंग में क्या देखना है, शाम को इधर वो होता है पता है आपको, बीच में मारता है उसको. ఇక్కడ కూడా వెజ్ దొరుకుతుందా లేదు, ఫుల్ నాన్ వెజ్ దొరుకుతుంది బయట. నా ఇష్టం కాకపోతే నూనె మాత్రం అడక్కు. నూనె మన మొక్కలకు నూనె అంత వేస్తాడు. నూనె బిర్యానీ గురించి మాట్లాడుతున్నావా బిర్యానీ వద్దు, కబాబ్ తీసుకుంటే అది కూడా ఆయిలే ఉంటుంది ఎక్కువ. ఇక అయితే బయటకు వచ్చేసాము, లంచ్ టైం అయిపోయిందని చెప్పి. అయితే మా వాళ్ళు అంటున్నారనమాట, మా మరదలు అంటుంది లోపలికి వెళ్ళుంటే బాగుండేది, మేము ఫస్ట్ టైం వచ్చాం కదా అని. సో ఈవినింగ్ అయితే బాగుండేదండి, పిల్లలు బాగా టైర్డ్ అయి ఉన్నారు. అండ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా అంత లాంగ్ నుంచి కార్ సైడ్ డ్రైవ్ చేసుకుని వస్తున్నారు కదా, సో వాళ్ళకి కూడా రెస్ట్ లేదని చెప్పి మేము ఇంకైతే ఇంకా ఎర్లీగా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది అక్కడికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజస్థాన్లో ఎంటర్ అయిపోయి డోల్పూర్లో ఉన్నాం. చూడండి ట్రైన్ వెళ్తుంది ట్రాక్ పైన. అండ్ హైవే కానుకునే మనకి రైల్వే ట్రాక్. మనం ఆగ్రాకి రాసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ప్రయాణించలేదు, డోల్పూర్లో ఎంటర్ అయిపోయి రాజస్థాన్. ఇంకా లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసిన వెంటనే అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎక్కడ కూడా ఇంకా హాల్ట్ అనేది ఉండలేదు. ఆగ్రా మనం ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి రాజస్థాన్ డోల్పూర్ అనేది మనకి బార్డర్ వస్తుంది. ఇక ఈవినింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రం చాలా హ్యాపీగా హాల్ట్స్ అయితే తీసుకున్నాము. హాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పిల్లలకి మనకి అలా కూర్చుని ఉంటాం కదా, కొద్దిగా అయితే మనకి హాల్ట్ తీసుకుంటే చాయ్ టైం అని, లేదంటే ఏదైనా పిల్లలకి ఏవైనా కనిపిస్తే తినిపించడం కానీ ఇలాంటివి అయితే మేము చాలా చేసాము. బట్ షూట్ చేయలేదన్నమాట ఎవ్రీ టైం. సో చాలా ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్ళాము, అలానే ఎంజాయ్గానే వచ్చేసామన్నమాట. మధ్యలో అయితే కొద్దిగా కష్టం అనిపించింది పిల్లలతో ఫీవర్స్ అవి రావడం వల్ల. లేకపోతే మొత్తం ఈ ట్రిప్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము. అండ్ ఈ ట్రిప్స్ అన్నీ చూడాలి అనుకుంటే మేమైతే ఫస్ట్ మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యామండి కేదార్నాథ్కి. అండ్ కేదార్నాథ్ నుంచి మొత్తం అంతా ఇలా డౌన్ అయ్యి ఇంకా తాజ్మహల్ అట్ ది ఎండ్ అనమాట. ఇంకా తర్వాత మేము ఎంపీకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎంపీలో మేము ఉండేవాళ్ళం అనమాట. నేను ఇప్పుడు మధ్యలో వ్లాగ్స్లో చెప్తున్నాను కదా, ఈ మధ్య వ్లాగ్స్లో మేము వైజాగ్ వచ్చేసామని. సో బిఫోర్ మేము ఎక్కడున్నామో అక్కడైతే మీకు ఎవ్రీ సండే అనేది చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ మేము మధ్యప్రదేశ్ చేరుకుంటాము నైట్కి. సో ఇలా అయితే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎవ్రీ సండే పెడుతున్నాను. సో నా కోసం తెలుసుకోవాలనుకుంటే మీరు నా వ్లాగ్స్ ఫాలో అవుతే నేను ముందు కూడా ఎక్కడ ఉన్నానా అనేది మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి, వాచ్ చేయండి మన ఛానల్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ డిన్నర్కి ఆగాము. ఇప్పుడు 8 o'clock అవుతుంది. వెనకెళ్ళిపోతా పర్వాలేదులే. మధ్యలోకి వెళ్ళిపోతున్నాను. ఏ పడుకుంటావా రిచ్చు నువ్వు? अगर तुम सोओगे तो तब मैं आ जाऊंगी. आ जाओ. अरे నువ్వు పడుకుంటావా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ మేము డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాం. సాగర్ వెళ్ళేసరికి మాకు నైట్ 2 o'clock అవుతుంది. ఇక్కడ దాబాలో ఆగామన్నమాట. ఈవేళ భోజనం అయితే చాలా హ్యాపీగా అందరూ చేసేసాం. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. భోజనం అయితే చాలా బాగుంది. బట్ నేను బ్లాగ్ చేయలేదు, వీడియో తీయలేదు. సో ఇలా అయితే మా జర్నీ అంతా కంప్లీట్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 2:30 అయిందనమాట. సో ఎవ్రీ సండే అయితే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. అండ్ నేను ఎక్కడ ఉండేదాన్నో మీకు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ ఎవ్రీ సండే వ్లాగ్స్ అయితే నేను పెడుతున్నాను. నా కోసం తెలుసుకోవాలంటే అందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.